శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక నూతనమైనటువంటి దినాన్ని మనందరికీ దేవుడి దినం అనుగ్రహించినాడు. అందును బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు కలిగినటువంటి వారుగా జీవించాలి. ఈ దినం మనం టిఎల్సి డైలీ బ్రెడ్లో దేవుడు మనకిచ్చినటువంటి వాక్య సందేశం నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇంగ్లీష్లో మంచి మాట, మై ప్రజెన్స్ విల్ గో విత్ యూ అనేటువంటి మాట. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ దినమంతా దేవుడు నీతో ఉండబోతున్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళబోతున్నా, నీవు ఏం చేయబోతున్నా, నీవు ఎవరి ముందుకు వెళ్ళబోతున్నా కానీ భయపడాల్సిన పని ఏమీ లేదు. ఏ విషయాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి అధైర్యపడుతూ ఏ విధంగా కూడా భయపడాల్సింది లేదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా వచ్చుతున్నది. ఈ దినం దేవుని యొక్క సన్నిధి తోడుగా వచ్చినటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మరి ఏ విధంగా అధైర్యంతో, భయంతో ఆగిపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో దానియేలు గ్రంథంలో 3 స్నేహితులు మనం చూస్తాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. మరి 3 కూడా మరి వారు వెళ్ళినటువంటి స్థలం ఏంటో మనకు తెలుసు. మరి రాజు ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి అగ్నిగుండంలో వేయాల్సిన పరిస్థితి వచ్చినా కానీ వారు భయపడలేదు. ఎందుకంటే వారి విశ్వాసం, వారి నమ్మకం ఏంటంటే మాకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని సన్నిధి మాకు తోడుగా ఉంది అని విశ్వసించారు. కాబట్టి ధైర్యంగా వెళ్ళగలిగారు. కాబట్టి ఈ దినమంతా కూడా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండబోతుంది. అది దృఢంగా నీవు నమ్మాల్సినటువంటి వారుగా ఉన్నావు. రెండవ మాట, అదే వచ్చిన రెండవ మాట ఏంటంటే, నేను నీకు విశ్రాంతి కలుగజేయుదును. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు విశ్రాంతి కలుగజేయుదును. శారీరకంగా అలసిపోయి ఉండొచ్చు, మానసికంగా అలసిపోయి ఉండొచ్చు, కుటుంబ పరిస్థితులను బట్టి నీవు చాలా నీరసించుండొచ్చేమో. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీ హృదయానికి, నీ మనసుకు దేవుడు నెమ్మదిని, విశ్రాంతిని దేవుడు అనుగ్రహించిపోతున్నాడు. మనకు కలిగేటువంటి భౌతికమైనటువంటి రెస్ట్ అనేటువంటిది కొద్ది సమయమే ఉంటుందేమో, కొద్ది కాలమే ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చేటువంటిది, మన ఎగ్జాంపుల్గా బైబిల్లో మోషేని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్గమాకాండంలో మోజెస్ మరి 6 లక్షల కాలుబలాన్ని నడిపించినప్పుడు ప్రజలు ఎంత విసిగించుంటారో. దేవుని సన్నిధి మోజెస్కి తోడుగా ఉన్నది. ప్రజలు కానీ ఎంత విసిగించినా కానీ ఏమాత్రం కూడా మోజెస్ ధైర్యంగా ముందుకు సాగగలిగాడు. దేవుడే తన మనసుకి, తన హృదయానికి విశ్రాంతిని అనుగ్రహించాడు. ఈ దినం దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు అతి నెమ్మదిని ఈ దినమంతా కూడా దేవుడు నీకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. బహున్నతుడా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభువా, దేవా, మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, మోషేకి ఏ విధంగా మీ సన్నిధి తోడుగా ఉంచారో, షడ్రకు, మేషకు, అబేద్నెగోలుకి మీ సన్నిధిని ఏ విధంగా తోడుగా ఉంచారో, ఈ దినం దేవా మీ బిడ్డలకు కూడా ఆ విధంగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. దేవా, వారికి ఉన్నటువంటి ఆ కలవరాల నుంచి, ఆ చింత నుంచి, ఆ బాధ నుంచి ఆయన మీ బిడ్డలకు కావలసిన విశ్రాంతిని, నెమ్మదిని దేవా మీ బిడ్డలకు దయచేస్తూ, ఈ దినం నా తండ్రి, మీ కుమారునికి మీరు తోడుగా ఉండి, మీ కుమార్తెకి నాయన మీరు తోడయండి, వారి కుటుంబాలకి మీరు తోడుగా ఉండి, వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడైండండి. తండ్రి,
ఇదేనో నాయన బిడ్డలకు కావలసిన ఆ ధైర్యాన్ని, నెమ్మదిని మీరు ఇస్తూ నా తండ్రి మీరు బలపరుస్తూ నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.